హాయ్ హలో అందరికీ హాఫ్ కేజీ చికెన్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మసాలా వేసి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే కాకుండా పక్కింటి వాళ్ళు కూడా చికెన్కి ఫ్యాన్స్. ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కడిగేటప్పుడు చికెన్లో లాస్ట్ ఉప్పు వేసి ఒకసారి కడగండి. ఇలా కడగడం వల్ల చికెన్లో ఉన్న నీచు వాసన పోతుంది. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 స్పూన్ కారం, రుచికి తగినట్లు ఉప్పు వేసి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్ని అరగంట పక్కన పెట్టేయాలి. అరగంట తరువాత బాగా మ్యారినేట్ అయిపోతుందండి. తరువాత మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించండి. ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ టొమాటో బాగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి అంతా కూడా బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అంతా చక్కగా ఉడికే వరకు మూత పెట్టి మధ్యలో తీసుకుతూ కలపండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 2 స్పూన్లు వేసి మూత పెట్టి బాగా ఉడికించండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ టు పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా అడుగు పట్టిపోకుండా మధ్యలో గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోండి. వాటర్ అయితే పూర్తిగా ఎగిరిపోయాయి. నూనె సపరేట్ అయిపోయింది చూసారా. ఫ్రై చేసుకున్న తరువాత చికెన్ ముక్కలు కూడా రంగు మారాయి. కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి. ఈ స్టేజీలో కొత్తిమీరని గార్నిష్ చేసుకొని పక్కకి దించేసుకోండి. సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి.